మీ లైఫ్ లో మీరు ఉండండి, ఎవరి లైఫ్ లో మీరు ఎక్కువ ఇంటర్ఫియర్ కాకండి, ఎవరన్నా మీ లైఫ్ ఇంటర్ఫియర్ అయితే కూడా ఊరుకోకండి, అది చాలా తప్పు కూడా. సో మీరు మీ అంతటకు మీరు ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే కూడా ట్రై టు ఓవర్కమ్ ఇట్, ట్రై టు హ్యావ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అది చాలా డెలికేట్ మైండ్. డీజే టిల్లులా హీరో లాగా అట్లా బాధ అయ్యేటోళ్ళు ఉంటారు కదా సమాజంలో, వాళ్ళ కోసమే వీడియోస్ చేస్తా నేను. ఆడపిల్లలకు కూడా ఒకటి చెప్దాం అనుకున్నా, మస్తు సిన్సియర్ గా లవ్ చేస్తారు మగపిల్లలు, ఆడపిల్లలు చేయరని కాదు, సిన్సియర్ గానే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. లాస్ట్ మినిట్ లో పేరెంట్స్ ఒప్పుకుంటలేరు అని పెళ్లి చేసుకోకపోతే మస్తు పెయిన్ ఫీల్ అవుతారు వాళ్ళు, మందుకు సిగరెట్ కి అలవాటు పడతారు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. బాయ్స్ కూడా చేసుకోకండి అట్లా. పోనీ వాళ్ళు కాకుంటే వేరే వాళ్ళు మస్తు మంది ఉంటారు, వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సో టేక్ ఇట్ ఈజీ. లవ్ ప్రాబ్లం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నా సెల్ఫ్ టాక్ లా ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది కదా, అది ఎంత పెద్ద కనెక్ట్ అంటే, ఒకరు బ్రేకప్ చెప్తే వాళ్ళకి పెద్ద బాధ ఉండదు కానీ వీళ్ళకు వాళ్ళు చచ్చిపోయినట్టే ఉంటది. కాబట్టి చెప్తున్నా, టేక్ ఇట్ ఈజీ, లైఫ్ విల్ మూవ్ ఆన్. వాళ్ళని మర్చిపోవచ్చు, వేరే మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు.